సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో వీరి కాంటాక్ట్ నెంబర్ ఇది. This is electrical one, 8,900. You can go for the petrol one. ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సబ్సిడీ ఇప్పుడు దాకా రాలే, ఏదో వస్తాయి ఫ్యూచర్లో. సో ఫాల్కాన్ గార్డెన్ టూల్స్ వారి దగ్గర ఉన్నాం. ఈ స్టాల్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం జనరల్గా ఇవి తెలుసు ఫ్యూయల్. సో ఇది చూసుకున్నట్లయితే 21,000 ఉంది. సో ఇది 18,500 ఉంది. ఇది దోనో ఫ్యూయలే. సో ఇక్కడ చాప్ కట్టర్స్ ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చి 13,000 చెప్తారు. సో ఇది చాలా పెద్ద బ్రష్ కట్టర్ ఉంది. ఇది మాత్రం 40,500 ఉంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ కొన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మన మొక్కల్ని గార్డెన్లో గిట్ట చెట్లని గిట్ట డిజైన్ కట్ చేయడానికి ఉపయోగించే ఇది ఎలక్ట్రిక్ హెడ్జ్ టిమ్మర్. సో దీని ప్రైస్ వచ్చి వీళ్ళు 8,900 చేస్తారు. సో ఇవి మనం గార్డెన్లలో చెట్లను డిజైన్ కట్ చేయడానికి ఉపయోగించేది ఇది ఎలక్ట్రిక్ హెడ్జ్ టిమ్మర్. సో వీళ్ళు 8,900 చెప్తారు. సో ఇక్కడ ఇంకోటి చిన్నది ఉంది. సో ఇది మన చెట్ల యొక్క కొమ్మల్ని కట్ చేయడానికి వాడతారట. ఇది ఎలక్ట్రికే. సో పవర్తో నడిచేవి. ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో మనం ఫోకస్ చేస్తుంది అన్ని ఎలక్ట్రికే. సో సో దీని ప్రైస్ వచ్చి వీళ్ళు 12,000 అంటారు. సో ఇది బ్యాటరీతో రన్ అయ్యేది అనుకుంటా. సో ఇది 12,000 చెప్తారు. సో ఇది 4 hours కనుక మనం ఛార్జింగ్ పెడితే ఇది బ్యాటరీ ఫ్రెండ్స్. సో ఈ బ్యాటరీ 4 hours ఛార్జింగ్ పెడితే గంట సేపు పనిచేస్తుందట. సో ఇవన్నీ బ్రాంచ్లు కట్ చేయడానికి వాడేది. సో ఇక్కడ సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఎలక్ట్రిక్ బ్రష్ కట్టర్. సో ఇది 9,500 వీళ్ళు చెప్తారు. సో ఇది మనం ఎంతరా బ్రష్ కట్టర్లన్నీ మనం ఈ బ్రష్ కట్టర్లన్నీ ఫ్యూయల్తో నడిచేవి, డీజిల్ ఆర్ పెట్రోల్తో. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఈ బ్రష్ కట్టరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది కంప్లీట్ పవర్తో నడిచేది. సో వీళ్ళు 9,500 చెప్తారు బ్రష్ కట్టర్. సో ఇలా కొత్త కొత్తవి కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి ఇందులో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు చైన్సా ఇది. సో పెద్ద పెద్ద మన టేకు చెట్లు, వేప చెట్లు నరకడానికి మనం జనరల్గా చూడొచ్చు. మనం అన్ని ఫ్యూయల్తో నడిచేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎలక్ట్రిక్ చైన్సా. సో అయితే ఇదట డైరెక్ట్ పవర్ కనెక్షన్ ఉంటేనే చేయొచ్చట. ఛార్జింగ్ పెట్టుకొని చేయడానికి అలా బ్యాటరీ అంటే ఏం లేదట. సో డైరెక్ట్ పవర్ సప్లై అవుతుంటే అంటే మనం జనరేటర్ లాంటిది ఏదైనా రన్ అవుతుంటే దాని నుంచి పవర్ తీసుకొని సో ఇది పనిచేస్తుంది. సో ఎలక్ట్రిక్ చైన్సా ఇది డైరెక్ట్ పవర్ కావాలట. మనం ఛార్జింగ్ పెట్టుకొని బ్యాటరీ సాయంతో నడుపుకునే అవకాశం లేదు. ఇది డైరెక్ట్ పవర్ కనెక్షన్ ఉంటేనే పనిచేస్తుందట. సో 12,000 చెప్తుంది. సో ఇలా కొత్త కొత్త ఎలక్ట్రికల్ వస్తున్నాయి, సంతోషం. సో పెద్ద పెద్ద వేప చెట్లు, టేకు చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వంట చెరుకు గిట్ట చెట్లు నరుక్కోవడానికి దీన్ని వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది బయో షేడర్. సో ఈ బయో షేడర్ వచ్చి మనం చెట్లు నరికిన ఏమైనా వేస్ట్ ఇప్పుడు అమరావతిలో బాగా చేస్తారు కదా. సో నరికిన చెట్లన్నీ మనం ఇందులో వేసేస్తే కనుక మొత్తం చూరా పౌడర్ చేసి వేస్తుందట. సో దాన్ని కంపోజ్ చేసుకొని మనం ఎరువుగా వాడుకోవచ్చు.
सो आउट ही यहाँ से आता आउटलाइन यहाँ से बाहर आता సో మొత్తం అంతా చూడ పౌడర్ చేస్తుంది సో इसमें डालना भाई हाँ हाँ ओके बड़ा बड़ा पेड़ सब इसमें डाल सकते हैं हाँ ఎంత 2 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ ఓకే సో 2 ఇంచుల మంద ఉన్నటువంటి మన ఏదైనా సరే కొబ్బరి మట్టలు కానీ ఏవైనా ఏ రకమైన సర్కారు తుమ్మ కంప రకరకాల పొదలు ఉంటాయి కదా అవన్నీ ఇందులో వేస్తే సో వాటన్నిటిని తీసుకొని మొత్తం చూర చేసి సో ఇది బయటికి పంపిస్తారు సో ఇది వచ్చి వీళ్ళు 7.5 लाख చెప్తారు 7.5 లక్షలు చెప్తారు భయ కైసా చల్తా డీజిల్ సే పెట్రోల్ సే పెట్రోల్ ఓకే ఇది పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ 2 రకాలకి ఇది పనిచేస్తారట సో బయో ఫీడర్